హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పవన్ రెడ్డిని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మామిడికాయ తురుము పచ్చడి, అలాగే తురుముతోని మామిడికాయతోని పులిహోర, అలాగే మామిడికాయ ముక్కలతోని పచ్చడి. ఒక 15 days 20 days ఉంటుంది ఈ పచ్చడి. బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నెలల దాకా ఉంటుంది. మంచిగా కడుక్కొని మంచిగా బట్టతో తుడుచుకోవాలి ఫ్రెండ్స్. తడి లేకుండా తుడుచుకొని చూడండి, అన్నట్లనే తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వచ్చేసి నేను తురుము చేస్తా, ఇది ఒకటి ముక్కలు కట్ చేస్తా, చిన్న చిన్న ముక్కలు. చూడండి, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. సేమ్ మీరు కూడా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, తురుము పట్టేసిన, అయిపోయింది. ఇంత తురుము వచ్చేసింది. ఇది ఏం చేస్తా అంటే తురుము పచ్చడిలో వేసేస్తా. కొంచెం ఇంతనేమో పులిహోర చేసి ఇది మొత్తం తురుము పచ్చడి చేస్తాం. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఒక సీక్రెట్ వేసుకోవాలి, ఒక సీక్రెట్ మసాలా చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు పెంక పెట్టుకొని ఇందులోకి జీలకర్ర, కొన్ని ఆవాలు 2 స్పూన్లు ఉంటాయి, జీలకర్ర 1 స్పూన్ ఉంటుంది, మెంతులు 1/2 స్పూన్ ఉంటుంది. ఇక్కడ తురుము పచ్చడికి అన్నం అవుతుంది. పొల్లు వండుకోవాలి. ఆవాలు వచ్చేసి సన్నవి, ఘాటు ఎక్కువ ఉంటాయి. నాటు ఇవి లోకల్ ఆవాలు. లావు ఉన్నాయేమో అవి హైబ్రిడ్ ఆవాలు, ఇవే బాగుంటాయి. మంచిగా దూరంగా వేయించుకోవాలి. ఈ పచ్చళ్ళు జూన్ జూలై వరకు వేసుకోవచ్చు, మామిడికాయలు దొరికిన రోజులు. ఇప్పుడైతే వినాయక చవితి దాకా దొరుకుతూనే ఉన్నాయి, అంటే సెప్టెంబర్ దాకా దొరుకుతున్నాయి. మేమైతే మామిడికాయ తొక్కు ఎప్పుడు పెడతామంటే ఉగాది వెళ్ళినాకనే పెడతాం. రోన్ కార్తీలో పెడతాం, అంటే వర్షాలు స్టార్ట్ అయ్యి మెయిన్ కార్తీ అంటే వానలు పడే 15 days అని కార్తీలు ఉంటాయి. ఆ కార్తీలలో పెడతాం. చూడండి, పట్ట అంటున్నాయి. ఇప్పుడు పొయ్యి బంద్ చేస్తున్నా, పెంక వేడికి అయిపోతాయి. ఇప్పుడు ఈ చల్లగా అయినాక పౌడర్ వేసి పెట్టుకోవాలి, పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటికి ఉప్పు, కారం, లైట్ కొంచెం పసుపు వేసి, ఆ పౌడర్ వేసి, పొడి కొట్టుకుంది పౌడర్ వేసి మంచిగా మసాలా కలిపి పెట్టుకోవాలి. ఈ పచ్చడి అయితే బయట పెట్టుకుంటే ఒక 20 రోజులు, నెల దాకా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 2 నెలల దాకా అయిన ఉంటుంది. ఎక్కువ స్టోర్ చేసుకొని కూడా తినలేం కదా, మామిడికాయలు ఫుల్ దొరుకుతాయి, ఇంకా స్టోరింగ్ ఎందుకు. అదే మళ్ళీ ఇక్కడ వచ్చేసి తురుము పచ్చడికి ఇది వచ్చేసి తురుము పచ్చడి, ఇవి కూడా వేసేస్తున్నాం. కారం వచ్చేసి నేను 1 చెంచా యాడ్ చేస్తున్నా చాలు. ఎప్పుడే కానీ పచ్చళ్ళకి ఉప్పు, కారం
అలాగే నూనె 3 కరెక్ట్గా ఉంటే పచ్చడి ఖరాబ్ కాదు. సాల్ట్ వచ్చేసి చూడండి, చూసేసుకోండి. మనం ఒక కప్పు కారం వేసినామంటే సగం కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి ఎప్పుడే కానీ వేసిన. ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే ఏం చేయలేము, మళ్ళీ కలుపుకోవచ్చు టేస్ట్ చూసి. అదే పెద్దూరగాయ అంటే సంవత్సరం వరకు ఉండేదంటే కొలత ఉంటుంది. ఒక షేర్ కారం పోస్తే మనం అందాజుగా ½ లీటర్కి ఎక్కువ ఉప్పు వేస్తాము. మళ్ళీ 2 రోజులకి ఊరబెట్టుకొని చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నేను తాలింపు పెట్టేటప్పుడు మళ్ళీ వేస్తా పసుపు, అందుకనే కొంచెమే వేస్తున్నా. అంటే ఇందులో ఒక ½ చెంచా, అందులో ఒక ½ చెంచా. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. చెయ్య బెస్ట్ అన్నిటికన్నా. ఫస్ట్ ఇది కలుపుకోవాలి, ఆ పౌడరు తర్వాత కలుపుకోవాలి. అదే జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్ లాస్ట్ కలుపుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఒక 5 నిమిషాలు ఊరనియాలి. దగ్గర ఈ రెండింటికి నూనె ఎంత పడుతుంది అంటే ఒక 200 గ్రామ్స్ పడుతుంది. అందులోకి 100, ఇందులోకి 100. చూడండి చెయ్యి ఎంత ఎర్రగా అయిందో. ఇది కూడా సేమ్. అందులో చెయ్యి ఇందులో పెట్టొద్దు. వచ్చేసి వీటిని పౌడర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మెంతుల పొడి అది జీలకర్ర పొడి కలిపేసిన. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇందులోకి ఒక 2 స్పూన్స్, ఇందులోకి ఒక 2 స్పూన్స్ పౌడర్. చూడండి ఎంత మంచిగా ఉందో. మీకు అనిపిస్తుందా? కొంచెం బ్లాక్గా. చూడండి, ఇంకేమైనా ఉంటే మొత్తం వేసుకోవాలి. టేస్ట్ ఎందుకు వేద్దాం. రెండిట్లకి ఒకటే దాంట్లో పోపు చేసేస్తున్నా. అందులో సగం, ఇందులో సగం పోసేద్దాం. మళ్ళీ ఇది చల్లగా కావాలి కదా. చాలు, సరిపోకపోతే కొంచెం పచ్చి నూనె పోసుకుందాం. దగ్గర 150 ml ఉంది, చూసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నూనె కాగింది. ఒట్టి మిరపకాయలు ఇట్లా నిరిపితలతోనే వేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలు, ఒక్క నిమిషం వస్తున్నాం. కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర. మెంతులు తక్కువ, ఆవాలు జీలకర్ర సేమ్. చూడండి ఫ్రెండ్స్, దూరగా కలమాకు పొయ్యి బంద్ చేస్తున్నా. అలాగే ఇందులోకి అల్మెల్లిగడ్డ పచ్చిది కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా వేయించుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే పసుపు. పొయ్యి బంద్ చేసిన కదా, ఒక్క 5 సెకండ్స్.
చాలు, బంద్ చేసిన. ఒక 5 నిమిషాలు చల్ల పెట్టుకొని పోసేద్దాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చల్లగా అయ్యింది. రెండు సమానం ఉన్నాయి, కాకపోతే కొన్ని ముక్కలు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, తాల్పు కలిపేసిన. చూడండి తురుము పచ్చడి. రేపు పొద్దుటికల్లా నూనె మంచిగా తేలుతుంది. ఇప్పుడే కనిపిస్తుంది, మెరుస్తుంది చూడండి నూనె. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తున్నా. మెయిన్ అయితే ఇవి కావాలి. ప్రతిమే అన్నీ ఇంట్లో ఉన్నటివి. చూడండి, కొత్తిమీర, కలమాకు, పుదీనా, పచ్చిమిర్చి, మామిడికాయ తురుము, పల్లీలు, పొట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇంకొచ్చేసి యాడ్ అయ్యేటివి నూనె, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, అంతే. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెండ్స్ ఇందులోనే వేస్తున్నా ఆయిల్. పులిహోరకి ఎక్కువనే పడుతుంది నూనె. స్టీల్ది కదా, జల్దీ వేడవుతుంది. జీలకర్ర. పులిహోరకి సన్నావాలే బాగుంటాయి. నేను తెచ్చేది కూడా సన్నావాలే ఇంట్లోకి. ఎప్పుడన్నా ఒకసారి దొరకనప్పుడు దొడ్డ ఆవాలు వేస్తాం. సన్నవి లోకల్, అవి హైబ్రిడ్. పల్లీలు ఒకటే వేస్తున్నా ఫ్రెండ్స్, వేరే ఏం వేస్తలే. నూనె నీళ్ళ చుక్కలు పడ్డాయి, అందుకని అట్లా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి యాడ్ చేసిన. ఇట్లా ఎగుతుంటాయి, సిమ్లో పెట్టి వదిలేస్తాం. ఇక్కడ వచ్చేసి అన్నం తీసి పెట్టుకున్న ఫ్రెండ్స్, ఎలా కావాలి కదా. చూడండి ఎట్లా పొగలు వెళ్తున్నాయో. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక 1/2 చెంచా, మొత్తం సిమ్లోనే వేయాలి ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లిగడ్డ. అలాగే తగినంత ఉప్పు. నేను ఒక చెంచా దాకా వేసిన. ఇప్పుడు కలమాకు, కొత్తిమీర ఎక్కువనే వేసుకోవాలి, మంచిగా కనబడతాయి, తినడానికి కూడా బాగుంటుంది. ఫ్లేమ్ కొంచెం పెంచుకొని ఇప్పుడు వచ్చేసి మామిడికాయ తురుము. మూడు ఒక వీడియోలోనే ఎందుకు వేస్తున్నా అంటే మామిడికాయలు ఉన్నాయి, మళ్ళీ అవి ఖరాబ్ అవుతాయి. అందుకని మూడు ఒక వీడియోలోనే వేస్తున్నాం ఫ్రెండ్స్. మామిడికాయలు చెట్టువే, నిన్న అమ్మ తెంపుకొచ్చింది. 4-5 ఏమో ఉప్పు కారం వేసుకొని తిన్నాం. కొంచెం వేగాలి, వేగితేనే ఆ నూనె అలా మంచిగా వేగితే టేస్ట్ మంచిగా ఉంటుంది.
డైరెక్ట్ అన్నంలో కూడా వేసి కలుపుకోవచ్చు, ఇట్లా ఎంచన అవసరం ఏం లేదు. కాకపోతే ఇది ఒక ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అయిపోయింది. ఎక్కువ షేప్ వేయగది, జీరో షేప్ అట్లా అయిపోతుంది. బంద్ చేస్తుంది. డైరెక్ట్ అన్నం వేసి కలుపుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఉత్తగా అయితే ఏది ఓనియము. అందులో కొంచెం నూనె ఉంటుంది కదా, పులిహోరకి నూనె ఉంటేనే బాగుంటుంది. చూడండి, అయినా అంతా మరీ టూ మచ్ ఏం పోయాలి, కాకపోతే లైట్గా పూసిన అంతే. ఇంత మటుకు లేదు ఎట్లా. చూడండి, మీకు ఆవాలు కనిపిస్తున్నాయా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? ఈ ఆవాలే వాడాలి. దొడ్డ ఆవాలు ఏంటంటే దొడ్డుగా బర్రె ఉంటాయి, నచ్చదు అసలుకి. చూడండి ఎంత బాగుందో, నోరు ఊరుతుంది. పచ్చడితో తర్వాత తిందాం, కానీ ఫస్ట్ ఈ తురిమిన ప్లేట్లోనే పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. కాలిపోతుంది. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇట్నే వేసుకోండి. పులుపు, ఉప్పు, కారం, నూనె అన్నీ సరిపోయినాయి. కారం కూడా సరిపోయింది. ఉప్పు కారం అంటే మళ్ళీ మిరపపొడి అనుకున్నారు, పచ్చిమిర్చి. బాగానే పుల్ల ఉంది. మామిడికాయలు ఈసారి తొక్కు అవే వస్తుండొచ్చు. స్పూన్తో నేను తింటాను ఫ్రెండ్స్, చేతితో తింటేనే తిన్నట్టు ఉంటుంది. చేతితో ఒక 4 ముద్దలు తిన్నట్టు మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చెంచాతోని ఒక 20 సార్లు తిన్నా కానీ కరెక్టే నిండది. చూడండి, కాల్ చేసేసిన, అంత బాగుంది, సూపర్ ఉంది. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోండి. ఇప్పుడు పచ్చళ్ళతో ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం, అలాగే ఇప్పుడే పెట్టిన పచ్చడి. చూడండి, ఈ పచ్చడి అయితే నాకు ఇంకెక్కువ ఇష్టం. అప్పుడే నూనె తేలుతుంది చూడండి. అన్నం మీద వేస్తుంటేనే నోరు ఊరుతుంది. అబ్బా, స్వర్గమే ఈరోజు.
ఫస్ట్ ఏ పచ్చడి కలపాలి? మీకు ఇష్టమైన పచ్చడితోనే కలుపుతున్నాం. వీడియో లెంత్గా అవుతుంది ఫ్రెండ్స్, ఒక్కొక్క ముద్దనే కలుపుతా. అమృతమే. వామ్మో ఏం టేస్ట్ ఫ్రెండ్స్, ఒకదానికి మించిన ఒకదానికి వాసన వస్తుంది, సూపర్ వస్తుంది. ఉప్పు కారం నూనె అన్నీ అరిపోయినాయి, ఒకదానికి మించి ఒకటి మంచిగా ఉంది, సూపర్ ఉంది. నాకు ఇదైతే ఎక్కువ నచ్చింది, చిన్నప్పటి నుంచి అయినా ఎక్కువ నాకు ఇదే ఇష్టం. ఎక్సలెంట్ వచ్చినాయి ఫ్రెండ్స్, సేమ్ మీరు కూడా ఇట్నే చేసుకోండి, మంచిగా యాజ్ టీజ్ చూపెట్టిన. ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ మస్తు వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు. ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.